బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. మండి జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు చోటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే ఈ వరదల వల్ల 3 మృతి చెందగా శిథిలాల క్రింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతుండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు నదీ పరివాహక ప్రాంతాలు. ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంది హిమాచల్ ప్రదేశ్. గతంలో కురిసిన వర్షాలకు, క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్కు, భారీ వరదలకు. కానీ ఇంతలోనే ఒక్కసారిగా ఉన్నట్లుండి క్లౌడ్ బర్స్ట్ జరగడంతో భారీగా వర్షపాతం నమోదవడంతో మరొకసారి హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు, వరద ప్రభావం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా సరే వరద ప్రవాహం కనిపిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతం అవడం, పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పైనుంచి వస్తున్నటువంటి ఈ మట్టి, బురద ఇదంతా కలిసి ఒక పెద్ద బురద ప్రవాహంగా మారి భారీ నష్టాన్ని మిగుల్చుతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడమే కాదు, ఆ వాటర్ తగ్గిన తర్వాత కూడా బురదంతా అక్కడ పేరుకుపోయి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అధికారులు కూడా అంచనా వేయడం కష్టం అవుతోంది. సడన్గా క్లౌడ్ బర్స్ట్ అవ్వడం, ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో భారీ వర్షాలు నమోదవడంతో ప్రజలు కానీ అధికారులు కానీ ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల నష్టం మరింత ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా పలువురు ప్రాణాలు పోగొట్టుకోగా చాలామంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా 3 మృతి చెందితే శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. పైనుంచి వస్తున్నటువంటి ఈ బురద, వరద ప్రవాహం కారణంగా కొండల మీద కట్టుకున్నటువంటి ఇళ్ళు చాలా కొట్టుకుపోతున్నాయి. ఒక్కసారిగా ఇళ్ళు కొట్టుకుపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, తీవ్రంగా గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ముందే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సడన్గా జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా మరోవైపు చాలా ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా పెద్ద ఎత్తున కొండ చర్యలు ఉంటాయి కాబట్టి, కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఈ స్లైడ్స్ కారణంగా భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. కొండ చర్యలు విరిగిపడి ఇళ్ళు కూలిపోయి ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇక జంతువులు, చెట్లు, పక్షులు ఇక చెప్పేదే ఉంది. అక్కడ వాతావరణం పూర్తిగా నాశనమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఆహారం దొరక్క, తినడానికి తిండి లేక, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులోనూ ముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ కావడం, అందులోనూ భారీగా ప్రజలు వెళ్తూ ఉంటారు. వాతావరణం చాలా బాగుంటుంది, సీనరీస్ బాగుంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది, హిల్ స్టేషన్స్ ఉంటాయి. దీని కారణంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తూ ఉంటారు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి వరదల నుంచి కొంత కోలుకుంది కాబట్టి ఇప్పుడెప్పుడే టూరిస్టులు మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మరొకసారి క్లౌడ్ బర్స్ట్ జరగడంతో ఈ బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతుండడంతో టూరిస్టులు సైతం ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనేక మంది టూరిస్టులు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మనం చూస్తున్నాం కార్లు ఎక్కడికక్కడ మునిగిపోయి, బురదలో సహజంగా వర్షం వచ్చినప్పుడు వరదలో నీటిలో మునిగిపోవడం అనేది మనం చూస్తుంటాం. కానీ బురదలో చిక్కుకుపోయినటువంటి కార్లు మనం చూస్తున్నాం. సగానికి పైగా సుమారుగా కారు గ్లాసెస్ వరకు కూడా, అద్దాల వరకు కూడా బురద పేరుకుపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. పైనుంచి ఆ కొండల మీద నుంచి వచ్చేటువంటి ఈ వరద నీరు ఎంత బురదను, మట్టిను కిందకి తీసుకొస్తుందో మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం సుమారుగా 4 అడుగులు 3 అడుగుల ఎత్తు వరకు కూడా బురద పేరుకుపోతే కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగని అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెంటనే నివసించడానికి అవకాశం ఉండదు. కార్లన్నీ కూడా చిక్కుకుపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆ బురద నీటిలో, బురదలో చిక్కుకుపోతున్నాయి. నీరు పోయిన తర్వాత అయితే కనీసం ఏదో ఒకటి చేయొచ్చు, ఏదైనా సమస్య ఉంటే రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత స్థాయిలో బురదలో కూరుకుపోయిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వాడడం అంత సాధ్యమయ్యే పనేనా? తిరిగి ప్రజలు తమ సాధారణ జీవన శైలికి రావడానికి చాలా ఎక్కువ సమయం పట్టదా? దీనివల్ల మరింత సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోతున్న పరిస్థితి.
వరద నీటితో పాటు ఈ బురద కూడా పెద్ద ఎత్తున రావడం, మట్టి కొండల మీద ఉన్నటువంటి మట్టి రాళ్ళు బురద వచ్చిన నేపథ్యంలో ప్రజలు వీటి వల్ల మరింత తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ మనకి చూస్తున్నాం. అధికారులు అంచనా వేయలేని పరిస్థితిలో క్లౌడ్ బర్స్ట్ జరగడం కూడా కారణం. ఒకసారి అక్కడి పరిస్థితి ఏంటో విజువల్స్ చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా అందరూ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయంలో ఈ ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అవ్వడం, భారీగా వరద బురద ఇదంతా వచ్చిన నేపథ్యంలో నష్టం ఎక్కువగా జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా ఉన్నారు? అసలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ జిల్లా ఆసుపత్రి సమీపంలో అయితే ఆర్తనాదాలు వినిపిస్తా ఉన్నాయి. వాహనాలన్నీ మట్టి దిబ్బల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రాత్రికి రాత్రి క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా వర్ష బీభత్సంతో కొండ చర్యలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనకరమైనటువంటి రాత్రికి రాత్రి అల్లకల్లోలంతో ప్రజలంతా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇల్లు ఆఫీసులు కూడా భారీగా బురద వర్షం నీరు చేరినటువంటి ఘటన చేరుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రజల సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. స్థానికంగా మండి జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సో పెద్ద ఎత్తున సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. వరద ఉధృతి తగ్గిపోయినా కూడా పెద్ద ఎత్తున బురద చేరుకోవడంతో ప్రస్తుతం ప్రజలు ఆ బురదలో నుంచి బయటకు రావడం, ఆహారం కోసం అత్యవసర అవసరాల కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దాదాపు జనజీవనం అంతా స్తంభించిపోయింది. ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు, ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. మండి జిల్లా కేంద్రంలో జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్ కానీ సైన్స్ రీజియన్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టించింది. ఒక భయానక వాతావరణం కనిపించింది. రాత్రికి రాత్రి క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా నీరు రావడంతో నీరుతో పాటు బురద కొండ చర్యలు విరగడంతో భయాందోళనకు గురినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నార్మలైజేషన్ చేయడానికి సిబ్బంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. జోనల్ కమిషనర్ వీరంతా కూడా ప్రస్తుతం రెస్క్యూ టీం అంతా కూడా 24/7 24 గంటలు కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ లోనే మునిగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు. పఠాన్కోట్ నుంచి మండి, కిరాత్పూర్ నుంచి మనాలి, చండీగఢ్ నుంచి మనాలి వెళ్లేటువంటి హైవేలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. దాదాపు రాకపోకలనే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇది గత కొంతకాలంగా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. ఈ రోజు నిన్న నైట్ కురిసినటువంటి వర్షాలతో మరింత బీభత్సం ఎవరితో ప్రజలు కాస్త భయానందలకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. క్లౌడ్ బర్స్ట్ సంబంధించి ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. ఒక్కసారిగా ఉన్నట్లుండి రాత్రి సమయంలో అందరూ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒక్కసారిగా ఏదో అలజడి, ఎక్కడ చూసినా హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలుసుకునే లేపే ఒక్కసారిగా వరద ముంచెత్తింది. భారీ వర్షం, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్ళు కూలిపోయాయి, ఇంట్లో సామాన్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎటు చూసినా వరద నీరు కనిపిస్తోంది. వర్షమే, బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఇళ్లలోంచి ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుందామా అంటే వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోంచి బయటికి రాలేరు. ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో తెలియక, ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో తెలియక చాలా తీవ్రమైనటువంటి గందరగోళంలో, భయంలో ప్రజలు ఉన్న పరిస్థితి కనిపించింది. సరే ఎలాగోలా ఇంట్లోంచి బయటకు వచ్చాం, మన కారు ఏదైనా ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళిపోదామంటే అప్పటికే కార్లు కూడా వరద నీటిలో చిక్కుకుపోవడం, చాలా కార్లు ఆ బురదల్లో చిక్కుకుపోయి ఉండడం, పని చేయకపోవడం, ఒకవేళ బయటికి తీద్దామన్నా సరే రాని పరిస్థితి, ఎక్కువ దూరం వెళ్ళలేని పరిస్థితి. ఎటు నుంచి ఏ వరద వస్తుందో, ఎక్కడి నుంచి ఏ కొండ చర్య విరిగి పడుతుందో, ఎక్కడ ఏ రోడ్డు కొట్టుకుపోయిందో, ఎక్కడ ఏ కారు జారి ఏ లోయలో పడిపోతుందో తెలియని పరిస్థితి.
అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. బియాస్, సుకేటి, సకోడి నదులు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. బ్రిడ్జిల పరిస్థితి దారుణంగా ఉంది. ఏ పడవల్లోనో ప్రయాణించేద్దామంటే విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ ఉంది, వాటర్ ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం. అక్కడక్కడ ఇళ్ళు కూలిపోతే ఆ ఇళ్ళ కింద చిక్కుకున్న వాళ్ళని ఎలా బయటికి తీస్తున్నారో మనం చూస్తున్నాం. రోడ్ల మీద, వీధుల్లో ప్రవహిస్తున్నటువంటి వరద నీరు మనం చూస్తున్నాం. సగానికి పైగా బురదలో కూరుకుపోయినటువంటి వాహనాలని, కార్లు, లారీలు మనం చూస్తున్నాం. కూలిపోయిన ఇళ్ళు చూస్తున్నాం. విరిగిపడిన కొండ చర్యలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే అదొక ఊరిలాగా కనిపిస్తుందా? మనం ఆ కారు చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కనీసం అదొక కారు అన్నట్లుగా కూడా కనిపించట్లేదు. ఎక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళని, ఇళ్ళ కింద ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళని కాపాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇప్పటికి 3 మృతి చెందారు ఒక రాత్రికే, ఒక రోజుకే. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం